మా ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1వ తేదీ నుంచి సినిమా థియేటర్లను బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్లోని సినీ ఎగ్జిబిటర్ల సంయుక్త సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబుతో పాటు దాదాపు 60 మంది ఎగ్జిబిటర్లు హాజరయ్యారు. థియేటర్లలోని సినిమాలను అద్దె ప్రాతిపదికన ప్రదర్శించలేమని ఎగ్జిబిటర్లు తేల్చి చెప్పేశారు. కేవలం సినిమా వసూళ్లలో కొంత శాతాన్ని పర్సెంటేజ్ రూపంలో చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని వారు స్పష్టం చేశారు. ఈ మేరకు నిర్మాతలందరికీ ఒక లేఖ రాయాలని కూడా సినీ ఎగ్జిబిటర్లు తీర్మానించారు. ఎగ్జిబిటర్ల ఈ సంచలన నిర్ణయం టాలీవుడ్ లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. తెలుగు రాష్ట్రాల్లోని సినిమా ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1వ తేదీ నుంచి కూడా సినిమా థియేటర్లకు బంద్ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఫిల్మ్ కరెస్పాండెంట్ మధు అందిస్తారు. మధు, చెప్పండి. ఇవాళ మధ్యాహ్నం ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఎగ్జిబిటర్లకి అండ్ అలాగే కొందరు ఎగ్జిబిటర్ల మీటింగ్ జరిగింది. దానికి సురేష్ బాబు, దిల్ రాజు గారు, కొందరు ఏపీ అండ్ తెలంగాణ ఎగ్జిబిటర్లు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఆ మీటింగ్ లో వాళ్ళు రెంటల్ మేము నడపలేము, మాకు పర్సంటేజ్ కావాలి అని వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. దాన్ని కొన్ని నిర్మాతల మండలి అలాగే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వీళ్ళతో డిస్కస్ చేసి మేము చెప్తాము అని కొందరు ఎగ్జిబిటర్స్ ప్రొడ్యూసర్లు కూడా చెప్పడం జరిగింది. వైష్ణవి, మధు, అయితే ఈ సమస్య పరిష్కారానికి నిర్మాతలు ఎలాంటి చొరవ చూపనున్నట్టు తెలుస్తోంది?
ఇది ఎగ్జిబ్యూటర్ల తర్వాత ఒక డిస్ట్రిబ్యూటర్ల మీటింగ్ ఉంటుంది వైష్ణవి. మీటింగ్ డిస్ట్రిబ్యూటర్ల మీటింగ్ తర్వాత నిర్మాతల మండలితో వాళ్ళ నిర్మాతలు ఆ సినిమా పెద్దలు అంతా కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చే విషయము. దాని తర్వాతే వాళ్ళు ఆ నిర్ణయాన్ని ప్రకటిస్తారు వైష్ణవి. మధు, అయితే జూన్ 1 నుంచి కూడా థియేటర్లను మూసివేయడం వల్ల ఇటు ప్రేక్షకులకు కానీ డిస్ట్రిబ్యూటర్లకు కానీ వారిపై ఎలాంటి ప్రభావమైనా పడే అవకాశం ఉందంటారా? అది అఫీషియల్ గా వాళ్ళ ఎగ్జిబ్యూటర్లు చెప్పినంత మాత్రం అది ఉండదు. అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అని ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి రావాలి. అది మోస్ట్లీ ఉండదు అనే ఈ లోపే ఏదైతే ఈ సమస్య ఉందో దాన్ని పరిష్కరిస్తామని కూడా చర్చలు జరుగుతున్నాయి. సో కొంచెం మనం ఏదైనా ఒక టైం వేసి ఉండాలి వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ మధు.